హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్జిబిషన్కి వెళ్ళాం మేము. ఇది బయట ఎంట్రన్స్ మొత్తం వ్యూ అనమాట. లోపల వచ్చి త్రిబులర్ థీమ్తో ఉన్నది, చాలా బాగుంది. ఇదిగో నాటు స్టెప్స్ అనమాట. ఇవి యానిమల్స్ అనమాట. ఇవన్నీ త్రిబులర్ మూవీలో టైగర్తో ఎన్టీఆర్ ఒక సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ అనమాట. ఇదిగో ఇది వచ్చి మా బాబు. మీ అందరికీ హాయ్ చెప్తాడు, చూడండి. మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్. త్రిబులర్ మూవీలో ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ కూడా ఇక్కడ థీమ్లో పెట్టాడు. సంఖ్యలు వేసి కొరడాతో కొడతారు కదా, ఆ సీన్ ఇక్కడ. అన్నీ కూడా బాగున్నాయి, 3D ఎఫెక్ట్తో పెట్టారనమాట, బాగున్నాయి. మీరు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే కంపల్సరీగా ఎగ్జిబిషన్ రండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 3D ఎఫెక్ట్స్తో బాగున్నాయి పిక్చర్స్ అన్నీ కూడా. అలాగే త్రిబులర్ మూవీలో ఉన్న థీమ్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ పెట్టేశాడు అనమాట. చాలా బాగుంది. ఇది ఫారెస్ట్లో సీను. నేను వీడియో తీద్దాం అనుకుంటుంటే వీళ్ళు ఎక్కడా కదలట్లేదు ఫొటోస్తో. సర్లే అని వీళ్ళని కూడా తీసేసాను వీడియోలో. ఇగోండి, చాలా బాగున్నాయి ఇవి. టైగరు, డీరు, చీత బాగున్నాయి ఇక్కడ. పిల్లలు చాలామంది అయితే ఇక్కడ బాగా నచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు. నేను కూడా దిగాను, చాలా బాగుంది ఇక్కడ. ఇదంతా వచ్చి ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు రాబోయేది నెక్స్ట్ షాపింగ్ కాంప్లెక్స్. దీంట్లోనే అనమాట పిల్లలకి అవసరమైన బెలూన్స్ చాలా అయితే ఉన్నాయి. కలర్స్ బెలూన్స్ ఏంటి, కిడ్స్ ఆడుకోవడానికి బాగున్నాయి అనమాట. ఎగ్జిబిషన్లో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇగోండి, స్టిక్కర్స్, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్ అయితే చెప్పక్కర్లేదు, ఎన్ని హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. జ్యువెలరీ కూడా చాలా బాగా పెట్టారనమాట. చైన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇయర్ రింగ్స్, మొత్తం A to Z అన్నీ ఉన్నాయి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. షాపింగ్ లవర్స్కి అయితే చాలా బాగున్నాయి ఐటమ్స్. ఇక్కడైతే స్లిప్పర్స్ పెట్టాడు. స్లిప్పర్స్ కూడా బాగున్నాయి మోడల్స్. ఇవన్నీ పెద్దవాళ్ళు ఆడుకునే గేమ్స్ అనమాట. పెద్దవాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయడానికి ఇలాంటి చిన్న ఇవన్నీ గిఫ్ట్స్ ఇచ్చేవి పెట్టాడు. ఇవి కూడా బాగున్నాయి. ఈ ఎగ్జిబిషన్ వచ్చి 6కి స్టార్ట్ అవుతుంది, 11కి 12కి అలా ఎండ్ అవుతుంది. ఎంతసేపు అయినా ఉండొచ్చు. టికెట్ వచ్చి ఎంట్రీ టికెట్ వచ్చి మనిషికి 50 రూపీస్ అనమాట. బాగున్నాయి, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా, నెక్స్ట్ వచ్చి పిల్లలకి కిడ్స్ ఆడుకోవడానికి అనమాట ఫన్ జోన్. ఈ దీంట్లో అయితే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చి ఫుడ్ ఏమన్నా నూడిల్స్ లాంటివి, స్పైసీ ఫుడ్ తినడానికి. నా వాడికి అసలు కార్లు అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్ కార్లో కూర్చున్నాడు. దీని టికెట్ వచ్చి 60 రూపీస్ అనమాట. జస్ట్ 2 రౌండ్లు వేస్తాడు, భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు వీడు. 2 రౌండ్స్కి వచ్చి 60 రూపీస్ అనమాట. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ అనమాట, ప్రతిదీ ఎక్కేస్తానని ఎక్కేసాడు. మా వాడి కార్ జర్నీ అయితే ఫినిష్ అయింది ఇంతటితో. ఇప్పుడు పాప వచ్చి స్లైడింగ్ చేస్తానందని ఇది ఎక్కిందనమాట. అన్ని టికెట్స్ ఆల్మోస్ట్ 60 అనమాట కిడ్స్ది. ఇది కూడా 60 రూపీసే. ఇది స్లైడింగ్ కన్నా ఎక్కువ జంపింగ్ చేస్తుంది.
ఇక్కడ మా పాప స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి తగిలింది దీనికి. వీళ్ళిద్దరూ కలిసి స్లైడింగ్ అన్న జంపింగ్లు ఎక్కువ చేస్తున్నారనమాట. అదే వీళ్ళు జంపింగ్లు హాయ్ చెప్తుంది జంపింగ్ చేస్తూ. ఇంకా వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇంకా జంపింగే స్టార్ట్ చేశారనమాట. ఇంకా జంపింగ్ చేస్తూనే ఉన్నారు. సర్లే అని ఇంక వదిలేసాను అనమాట. ఏదో కప్పగంతులు వేస్తున్నట్టు ఫ్రాక్ జంప్ చేస్తున్నారు అనమాట. ఏదో వాళ్ళ మదర్ పిలిచి వాటర్ తాగిపించింది పాపకి. మా వాడు మళ్ళీ కార్ డ్రైవింగ్ అన్నాడని కార్ రేసింగ్కి ఇది పెట్టాం అనమాట. దీంట్లో కూర్చున్నాడు. ఎల్లో కలర్ కారు కావాలి అని అంటే ఎల్లో కలర్ కార్లో కూర్చోబెట్టాం. ఈడు అసలు కొంచెం కూడా భయపడట్లేదు. కార్ అంటే ఎంత ఇష్టమో. ఇంట్లో కూడా అసమాట్లు కార్ బొమ్మలతోనే ఆడతాడు. బాయ్స్ అందరికీ కూడా అంతేనేమో. ఈ పాప అయితే మంచి యాక్టివ్గా ఉంది. హాయ్ హాయ్ అని చెప్తుంది అనమాట. ఇంక ఈ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రైడ్ చూడండి ఏమి ఎక్కుతున్నారు. సరే ఎక్కిస్తానమ్మా. ఇది మా పాప బోట్ రైడింగ్ చేస్తుంది. దీన్ని చూసి మా బొడ్డోడు నేను ఎక్కుతా అంటున్నాడు. మేమేమో వాటర్ కదా, ఏడు అంతా దోమలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకులే అని వద్దని అంటే లేదు ఎక్కుతా అని ఏడుస్తున్నాడు. ఆడిని కూడా లాస్ట్లో ఎక్కించానమాట. ఇది హాయ్ చెప్తే ఒక బోట్ని యాక్సిడెంట్ చేసేస్తుంది. దీని ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పట్టిందో. ఫైనల్లీ మా బుడ్డోడు బోట్ ఎక్కేసాడు చూడండి. ఇదిగో కార్నర్లో. భయపడతాడేమో అనుకుంటే భయపడట్లేదు అసలు. సర్లే అని కాసేపు కూర్చోబెట్టి తీసేసాం అనమాట. తిప్పుతున్నాడు వాడు కూడా ఏదో తిప్పేయాలని. వీళ్ళ నెక్స్ట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది చూడండి. దీంట్లో అయితే ఎంతసేపు దొల్లారంటే అంతసేపు దొల్లారనమాట. బాల్స్తో కొట్టుకుని ఒకరి మీద ఒకరు బాల్స్ వేసుకుంటూ ఇంకా దొల్లుతూనే ఉన్నారు. ఇందులో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగో ఇదే మా పాప అయితే ఇదేదో పెద్ద స్విమ్మింగ్ పూల్ అన్నట్టు ఫీల్ అవుతూ స్విమ్ చేస్తుంది దీంట్లో. వీళ్ళు స్విమ్మింగ్ పూల్ లాగే ఫీల్ అవుతున్నారు ఈ బాల్స్ వాటిల్లో.
ట్రైన్ టికెట్ కూడా వచ్చి మనిషికి వచ్చి 60 రూపీస్ అనమాట. ఇద్దరికి 260లు. దీంట్లో కూడా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళైతే. ఇంకా ఎంతసేపు లెగుస్తూ దొల్లడం, ఇంకా జంప్ చేయడం ఇవే చేశారు ఎక్కువ. అది మా పాప అయితే ఎగురుతానే ఉంది దీంట్లో కూడా. బ్రేక్ డ్యాన్స్ ఏంటో ఖాళీగా ఉంది, ఎవరు పెద్దగా ఎక్కట్లేదు. కొలంబస్ అయితే బాగా ఎక్కుతున్నారనమాట. మేము వెళ్ళేటప్పటికి జనాలు పెద్దగా రాలేదు. మేము సండే అయితే వెళ్ళలేదు, సండే అయితే ఎక్కువ జనాలు ఉంటారని సాటర్డే వెళ్ళాం అనమాట. పెద్ద జనాలు ఎవరు లేరు. మేము వెళ్ళేసరికి ఫ్రీగా షూట్ చేసుకోవడానికి, చూడడానికి అన్నీ పీస్ఫుల్గా ఉంది. సండే అయితే చాలామంది వస్తారేమో. అది ఈ జంట చూడండి, హ్యాండ్స్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు ఎగ్జిబిషన్ మొత్తం. ఇవ్వండి జంతువులు కూడా ఖాళీగానే ఉన్నాయి. నేను ఎప్పుడూ ఇదే ఎక్కుతాను, ట్రైన్ లాంటిది కాళ్ళతో కలిసి. ఈసారి అయితే ఎక్కలేదన్నమాట. ఇన్ని రైడ్స్ చేసిన తర్వాత ఆకలి వేస్తుంది కదా. ఈ పొటాటోది చిప్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా, ఇదిగో చేసిస్తున్నాడు మాకే. టేస్ట్ అయితే బాగానే ఉంది. ప్రాసెస్ చాలా ఎక్కువసేపు తీసుకున్నాడు ఫ్రై చేయడానికి. ఇవి ఇలా చుట్టేసిన తర్వాత కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. సర్లే ఈలోగా మేము మొత్తం చూద్దాంలే అని ఎగ్జిబిషన్లోకి ఒక రౌండ్ వేసి వచ్చాను అనమాట. ఏంటో మరి చాలాసేపు ఫ్రై చేశాడు, గమ్మని ఇవ్వలేదన్నమాట. సర్లే అని ఈలోగా మొత్తం ఒక రౌండ్ వేసి చుట్టి వచ్చాం. మేము చుట్టి వచ్చి ఈలోగా ఇచ్చాడనమాట. అమ్మ ఇప్పుడు సాస్ వేసి ఫైనల్లీ ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు. ఇంక ఇది తీసుకుని వెళ్ళానమాట. తీసుకుని వెళ్ళేలోగా మా పిల్లలు ఇద్దరు ఇంకో రైడ్ చేసేస్తున్నారు. ఇదిగోండి మా పాప బాబు ఇద్దరును. ఇంకా రైడింగ్ చేస్తూ కూడా ఇది తినడానికి ట్రై చేస్తుంది అనమాట. వాళ్ళ డాడీ ఇస్తున్నారు. ఇది కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది, అయినా కూడా ఈడు ఎక్కడ భయపడట్లేదు అనమాట. బాగానే కూర్చున్నాడు. ఏడుస్తాడేమో అనుకున్నాను, ఏడవట్లేదు. ఈ ట్రిప్ కూడా ఫినిష్ అయిపోతుంది. స్లో చేస్తాడనమాట. దీంట్లో నెక్స్ట్ డ్రైవ్ వచ్చి జంప్ చేస్తున్నాయి. బాగానే జంప్ చేస్తున్నాయి కదా, బాగానే జంప్ చేస్తున్నాయి. ఇంకా గేమ్స్కి అన్నిటికీ బాయ్ బాయ్ చెప్పి షాపింగ్ జోన్లో అడుగుపెట్టాను అనమాట. లైట్గా వెళ్ళేటప్పుడు కొంచెం షాపింగ్ చేసుకుని క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ లాంటి షాపింగ్ చేసుకుని ఇంక ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి.
షాప్‌లోనే మనం షాపింగ్ చేసాము. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, క్లిప్స్ ఇవన్నీ కూడా బాగున్నాయన్నమాట. కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ పెట్టాడు. బాగున్నాయి షాపింగ్ చేయడానికి. లిప్స్టిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. ఇందులో కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయి. బాయ్ బాయ్.